హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గులాబ్ జామ్ తయారీ విధానం. దానికి కావాల్సిన పదార్థాలు: గులాబ్ జామ్ ప్యాకెట్ అండి 175 గ్రామ్స్, కొన్ని మరిగించిన పాలండి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, ఒక బౌల్ తీసుకోవాలండి, ఎంటీఆర్ ప్యాకెట్ మొత్తాన్ని అందులో వేసుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి. గులాబ్ జామ్ తయారీ విధానం మొత్తం మేము పెడుతున్నాం, చూడండి. చూసి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. పిండి ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పాలు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా యాడ్ చేసుకోవాలండి పాలు, ఎందుకంటే మరి ఎక్కువైనా జావగా అయింది. ఈ పిండిని స్మూత్గా కలుపుకోవాలండి, ఎందుకంటే గులాబ్ జామ్ మంచిగా మెత్తగా రావాలి కాబట్టి స్మూత్గా కలుపుకోవాలి. నెయ్యి ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి, గులాబ్ జామ్ మెత్తగా రావడానికి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేటట్టు ఉండాలి. పిండి మంచిగా కలుపుకోవాలండి. ఎయిర్ బబుల్స్ వచ్చినాయో లేవో చూసుకోవాలి. అయితే పిండి మంచిగా కలిపినట్టు ఉంది లేదా చూసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 500 గ్రామ్స్ చక్కెర వేసుకుంటున్నామండి. ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. పంచదార, వాటర్, పిండి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చూసుకోవాలి, మెత్తగుందో లేదో చూసుకొని ఇప్పుడు తీసుకొని ఇక చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలు రౌండ్గా మంచిగా చేసుకోవాలండి, క్రాక్ రాకుండా. పగుళ్ళు వచ్చినాయి అనుకోండి మొత్తం పగిలిపోద్ది. పగుళ్ళు రాకుండా చేసుకోవాలి. ఇలాగా క్రాక్స్ లేకుండా ఉండలు చేసుకోవాలండి, మంచి స్మూత్గా ఉంటాయి. 41 అయినాయి, 41 ఉండలు అయినాయి. వీటిని నూనెలో వేయించుకోవాలి. దాకా మనం పంచదార నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు పాకం పట్టాలి. ఆ విధంగా తయారు చేసుకోవాలండి. పౌడర్ వేసుకోవాలండి. ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఉండలు వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్.